ఇట్స్ ఫైనలీ ది డే 10th క్లాస్ రిజల్ట్స్ డే. నా రంగు పడే రోజు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీ ముందే నేను లైవ్లో వీడియో రియాక్షన్ అంతా తీసుకుంటానని. నేనైతే ఇది ఆల్రెడీ పెట్టుకొని రెడీగా ఉన్నా. టైం అయితే 10 అయ్యింది. గూగుల్ అయితే ఆల్రెడీ 10 o'clock రిజల్ట్స్ వస్తాయి అన్నారు. మరి నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మీ బిఫోర్, ఆఫ్టర్ ఎలా ఉంటారో చూడాలి. మరి నేనైతే చాలా నర్వస్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా అలాగే ఉండుంటారు ఆబ్వియస్లీ. నేనైతే మీకు ఆనెస్ట్గా అంతా చెప్పేస్తాను. అండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మోనికా రెడ్డి. అండ్ ఈరోజు నా 10th రిజల్ట్స్ డే అండ్ నేను మీకు లైవ్లో చూపిస్తా. స్టే ట్యూన్డ్. మీకు చెప్పినట్టే మీ ముందే పెట్టుకున్నాను వీడియో, వెయిట్ చేస్తున్నా. ఇక్కడైతే రిజల్ట్స్ అవైలబుల్ సూన్ అని వచ్చింది. దిస్ ఈజ్ మూమెంట్స్ బిఫోర్ రిజల్ట్స్. అండ్ నేనైతే ఇలా ఉన్న తర్వాత ఎలా ఉంటానో ఏంటో చూడాలి. నాకైతే ఎంత వచ్చినా పర్లేదని నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఇట్ విల్ నాట్ డిసైడ్ మై ఫ్యూచర్. అ సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ కెన్ నాట్ డిసైడ్ మై లైఫ్. అండ్ ఆల్సో నేనైతే చాలా చిల్గా ఉన్నా, ఎందుకంటే నేను బాగానే రాసాను అనుకుంటున్నా. నేనైతే ప్రెడిక్షన్ ఏం చేస్తాను అంటే 550 అబౌవ్ వస్తుందని. హోప్ఫుల్లీ అంతే వస్తుంది అనుకుంటున్నా. మా పేరెంట్స్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు ఇంట్లో నేను మా అక్కే ఉన్నాం ఇప్పుడు. అసలు ఏంటో రిజల్ట్స్ డే అని కూడా రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా వాళ్ళు కూడా అసలు నాకేం కాల్ చేయట్లేదు, ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవరు కాల్ చేయట్లేదు. సో నేనైతే చాలా నర్వస్గా ఉన్నా. మీకే లైవ్లో చూపిస్తా. ఇంకా అయితే ఇక్కడ ఏం రావట్లేదు. సో యా, 10th క్లాస్ అనేది చాలా ఈజీ. నేనైతే అది పబ్లిక్ అయిందో తెలుసుకున్నాను. అంత స్ట్రెస్ అదంతా టోటల్ యూజ్లెస్ అని. సో ఇప్పుడు వచ్చే న్యూ 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే నేను A to Z సిలబస్ అంతా ఈ హాలిడేస్లోనే కంప్లీట్ చేస్తాను. ముందంతా 10% అన్నాను కదా, ఇప్పుడైతే ముందే కంప్లీట్ చేస్తాను. మీకోసం అయితే ఒక బంచ్ ఆఫ్ వీడియోస్ రెడీగా ప్లాన్ చేసుకున్నా. మేబీ డైలీ 2 to 4 వీడియోస్ కూడా రావచ్చు. అని మీరు ఇప్పుడే చూసారని లేదు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, లేదంటే మీరు క్లాస్ మిస్ అయినా, అబ్సెంట్ అయినా, మీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నా అప్పుడు అన్నీ చూసుకోండి. ఒకవేళ మీరు కనుక డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్, ఇట్స్ ఆల్ సో సింపుల్ అండ్ ఈజీ. చూసారు కదా, ఆల్రెడీ నేను అయితే హాల్ టికెట్స్ వచ్చిన రోజు అయితే నా పక్కన పడ్డారు, ఏ సెంటర్, అదంతా ఫుల్గా కంగారుతో ఉన్నాను. ఇప్పుడు అందుకని డబుల్ స్ట్రెస్ ఉంది నాకు. రిజల్ట్స్ కదా, నేనైతే బాగానే మార్క్స్ వస్తాయి అనుకుంటున్నా. కానీ అయినా సరే ఇట్స్ ఆల్ సో మీకు తెలిసిపోద్ది అదేంటో, మీరు కూడా అలాగే ఉంటారు కాబట్టి. ఇట్స్ కరెంట్లీ 10:09. ఇంకా రిజల్ట్స్ రాలేదు. అసలు ఏంటో ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఒక పర్టికులర్ టైం చెప్పినా బాగుంది, ఎందుకంటే నేనైతే చాలా భయం వేస్తుంది. వచ్చిందా? అసలు ఏంటో టైంకి వెబ్సైట్ బఫరింగ్ అవుతుంది. ఈ టైంలోనే అవ్వాలా? ఏదైనా సరే, ఇది లోడింగ్ అవుతుంది, దాన్ని వదిలేద్దాం. నేను ఆల్రెడీ నీకు ముందే చెప్పాను, నిన్న వీడియోలో కూడా చెప్పాను. అసలు ఎంత వచ్చినా అయితే నేను అసలు ఏం పట్టించుకోను, ఎందుకంటే నా కాల్ ఫ్రాక్చర్ అయింది. నేను 3 monthsగా స్కూల్కి కూడా వెళ్ళలేదు. అయినా సరే నేను బెస్టే ఇచ్చాను. సో చూడాలి ఎంత వచ్చిందో. మరి ఇది లోడింగ్ అని వస్తుంది తొక్కలాగా. అండ్ ఆల్సో 10thలో మీకు ఏ రిజల్ట్ వచ్చినా సరే మీరు స్ట్రెస్ తీసుకోకండి. మీకు ఎంత ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, మేబీ దాన్ని బట్టే మీ ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది అనుకుంటే మాత్రం మీకైనా పెద్ద ఇంకెవరు ఉండరు అన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇదంతా ఎవడు అంత పట్టించుకోడు. ఒకవేళ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చిస్తే మీకు ఇదైపోతారు, అదైపోతారు, అదేం ఉండదు. 10th క్లాస్ ఒక తొక్కలో జస్ట్ ఒక క్లాస్ అంతే. మీకు ఎక్కడి నుంచి ఏమొస్తుందో అదన్నీ ఇంకా కౌంట్లో ఉంటుంది. అండ్ వచ్చింది. మమ్మీ కూడా కాల్ చేస్తుంది. హలో మమ్మీ. హలో మమ్మీ. హలో మమ్మీ. వినబడుతుంది. మమ్మీ నాకు ఎంత వచ్చిందో గెస్ చేయి. 526 వచ్చింది నాకు. 526. అవును. ఇంకేంటి లేదు, తర్వాత కాల్ చేస్తా.
చూసారు కదా గైస్, మా మమ్మీ అయితే ఫుల్ చిల్ అని చెప్పాను కదా. నాకు 526 వచ్చింది, నేనైతే కొంచెం ఎక్కువ వస్తాయి అనుకున్నాను, బట్ స్టిల్ ఐ డోంట్ కేర్. ఇగో చూడండి 526 ఇంత వచ్చింది. మరి ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఎనీవే, నేను ఇంత తెచ్చుకున్నాను కదా, ఇంత హార్డ్ టైంలో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో మీకు ఎంత వచ్చినా సరే మీరు మీ రిజల్ట్స్తో సాటిస్ఫై అవ్వండి. ఇంకా మీకు ఎంత వచ్చినా సరే మీరు మీ బెస్ట్ ఇచ్చారు కాబట్టి మీ అందరికి కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ మీ కాలేజ్కి. ఇంకా కాలేజ్ అంటే గుర్తొచ్చింది, అందరూ అడుగుతున్నారు గ్లోబ్ వీడియోస్ కావాలని. చాలా మందికి అది అవసరం అని తెలిసింది, ఎందుకంటే కామెంట్స్లో ఫుల్గా పెట్టారు, నేను అడిగాను కదా. మీ అందరి కోసం అయితే నేను ఒక గ్లోబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మా ఫాదర్కి కాల్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. 1000 years later. ఎంత కాల్ చేసినా ఎత్తట్లేదంటే ఇంకా తిట్టేస్తారేమో, అంత బిజీగా అని చెప్పాను కదా. ఇంకా మేబీ డాడీ చూసేస్తారు నాకు తెలిసి, నాకన్నా ముందే డాడీ కాల్ చేస్తారు. దే ఆర్ సో చిల్ అండ్ నాకన్నా తక్కువ స్ట్రెస్ వాళ్ళకి ఉంది. ఎవరైనా పేరెంట్స్ ఒప్పుకోరు కదా, కానీ మా పేరెంట్స్ అలా కాదు, ఫుల్ చిల్. వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. సో నేనైతే పర్లేదు, నాకు 526 వచ్చాయి కదా, పర్లేదులే. అండ్ నా రిజల్ట్ బట్టి మీరు నన్ను జడ్జ్ చేయకండి, ఎందుకంటే నా రిజల్ట్తో నేను హ్యాపీ అయినా సాడ్ అయినా ఫీల్ అయ్యేది నేనే. మీరు ఎక్స్ట్రాగా మీరు మీ రిజల్ట్స్కి మీరు అన్ని ఫీల్ అవ్వండి, నన్ను పట్టించుకోకండి. అండ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు నేను తెచ్చుకుంటా అని కామెంట్ చేయండి. వన్ థింగ్ అదేంటంటే, నీ రిజల్ట్స్ నీవే, నా రిజల్ట్స్ నావే. హ్యాపీ అయినా సాడ్ అయినా ఫీల్ అవ్వాలంటే మన రిజల్ట్స్ మనమే ఫీల్ అవ్వాలి. అండ్ మీరైతే నన్ను జడ్జ్ చేయకండి తక్కువ వచ్చాయి అనుకుంటే మాత్రం. నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ, ముందు వీడియోస్లో ఫుల్గా చెప్పాను నేను ఏంటేంటి అయ్యిందో, ఏంటేంటి గో త్రూ అయ్యాను అనేది. సో ఇట్స్ ఆల్, మనం ప్లాన్ చేసుకున్నట్టు ఏంటి అవ్వదు. మీ రిజల్ట్స్ ఎలా వచ్చాయో నేను చూడాలనుకుంటున్నా. ఇంకా నా వీడియోస్ మీకు దానికి హెల్ప్ అయ్యాయో లేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే మోస్ట్లీ నేను ప్రెడిక్ట్ చేసిన క్వశ్చన్సే వచ్చాయి కదా, అందుకే నేనైతే అవే బాగా చదువుకున్నాను. చూసారు కదా స్లైడ్లో నేను మమ్మీకి కాల్ చేస్తాను, మీ అందరికీ చూపించాను కూడా. మా పేరెంట్స్ అయితే చాలా చిల్, నేను కూడా చిల్. అసలు 10th క్లాస్ మార్క్స్ గురించి అంత స్ట్రెస్ అయితే నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే ఫ్యూచర్లో 10th క్లాస్ మార్క్స్ బట్టి నువ్వు ఇంజనీర్, సైంటిస్ట్, డాక్టర్ అవుతావు ఏమి ఉండదు. మీరు ఏదైనా మార్క్స్ గురించి స్ట్రెస్ తీసుకోవాలనుకుంటే అది ఫ్యూచర్లో వచ్చే మార్క్సే. ఇంకా అది కూడా ఎవరు అంత పట్టించుకోరు, పాసా ఫెయిలా అనేది చూస్తారు. ఇంకా నేనైతే నాకెందుకో నేను అనుకున్నాను కదా చాలా తక్కువ వచ్చింది కాబట్టి నేను రీవాల్యుయేషన్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను అనుకున్న బట్టి 560s or 70sలో వచ్చేది అనుకున్నా. ఎందుకంటే ఎవ్రీడే ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం చూసుకుంటాం కదా, దాన్ని బట్టి నేనైతే 560s or 70sలో వస్తుంది అనుకున్నా. మోర్ దెన్ 50 మార్క్స్ తగ్గిపోయి అనిపిస్తుంది నాకు ఎందుకో. సో నేను రీవాల్యుయేషన్ పెడతా. ఇంకా నేనైతే ఎవ్రీడే కూడా కామెంట్స్ చూసినప్పుడు నీకు 600, 600, 590+ అని పెట్టారు. అవన్నీ చూసి నాకు ఇప్పటికీ నవ్వు కూడా వస్తుంది. సో నేను చూసారు కదా ఎంత చిల్గా ఉన్నాను, అసలు నేను పట్టించుకోవట్లేదు. సో యా, మీరు కూడా మీ రిజల్ట్ బట్టి ఫ్యూచర్ అంతా ఉంటుందని అనుకోకండి. ఇట్స్ ఆల్ జస్ట్ అ ఫేజ్ ఇన్ లైఫ్. ఇదంతా మీరు అవుట్గ్రో అయిపోతారు. ఒకవేళ ఇంకా మీ రిజల్ట్స్ని చూసి ఎవరు ఏం జడ్జ్ చేయకూడదు అనుకుంటే మీ లైఫ్లో ఒకటి బిగ్ మైల్ స్టోన్లో సాధించి ఒక నైస్ అని తెచ్చుకుంటే అసలు ఎవరిదేం పట్టించుకోరు. అండ్ ఆల్సో సో దిస్ ఈజ్ మీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది రిజల్ట్స్. నా వరల్డ్ అయితే అసలు ఏం అప్సైడ్ డౌన్ అయిపోలేదు, ఏం చేంజ్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ద సేమ్. ఇంకా ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్, మీరేం స్ట్రెస్ తీసుకోకండి. ఇంకా మీకు నెక్స్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సప్లై రాసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవచ్చు. మీరేమీ స్ట్రెస్ తీసుకోకండి. అసలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మేబీ ఎలా అయినా హర్ట్ చేసేలా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరిని మిమ్మల్ని హర్ట్ చేయనీకండి. మీ మైండ్ సెట్ ఒక స్ట్రాంగ్గా తెచ్చుకొని ఇది ఒక మోటివేషన్గా తీసుకొని నెక్స్ట్ టైం ఇంకా బాగా చదువుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. That's it for this video. I hope you guys enjoyed it and bye.